నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. కేరళలో 2018 నాటి వరదలు విధ్వంసం ఆ రాష్ట్ర చరిత్రలో అతిపెద్దది. ఏకంగా ఆ వరదల్లో 483 మంది మరణించారు. ఇప్పుడు వయనాడ్ విలయం దానికి మించిన అతిపెద్ద విపత్తు. ఈ స్థాయితో ప్రకృతి విపత్తుకు కారణమేంటి? గాడ్స్ ఓన్ కంట్రీలో ప్రకృతి పగబట్టిందా? ఇది ప్రకృతి విలయమా లేక మనిషి తనకు తాను చేస్తున్న తప్పుల ఫలితమా? కేరళలోని వయనాడులో వరద విలయానికి కారణం అధిక వర్షపాతం ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కేవలం 48 గంటల్లో కొండ చర్యలు కొట్టుకువచ్చిన ప్రాంతంలో సుమారు 572 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. మంగళవారం తెల్లవారుజామున కొండ చర్యలు విరిగిపడ్డ ముండక్కి ప్రాంతంలో భీకరంగా వర్షం కురిసింది. సాధారణంగా ఒకరోజు 204 మిల్లీమీటర్ల వర్షం కురిస్తే దాన్ని అతి తీవ్రంగా కురిసిన వానగా లెక్కగడతారు. కానీ వయనాడులో మంగళవారం తెల్లవారుజామున కురిసిన వర్షం ఆ రికార్డులను తిరగరాసింది. తొలి 24 గంటల్లో 200 మిల్లీమీటర్లు, ఆ తర్వాత 24 గంటల్లోనే 372 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. తొలి కొండచర్య విరిగిపడిన ముండక్కిలోని పుంచిరివట్టంలో బీభత్సం సృష్టించింది. దాదాపు 2 వారాలుగా కురిసిన వర్షంతో మొత్తం తేమగా మారింది. ఇదే సమయంలో వేడి గాలులతో అరేబియా తీరంలో దట్టమైన మేఘాలు ఏర్పడ్డాయి. సుదీర్ఘ సమయం పాటు ఉరుములు మెరుపులతో కూడిన ఈ మేఘాల వల్ల వయనాడ్, కోజికోడ్, మలప్పురం, కన్నూరులలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో కొండ చర్యలు విరిగిపడ్డాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. 2018 నాటి వరదలకు కారణమైన దట్టమైన మేఘాల మాదిరిగానే ఇవి ఉన్నాయంటున్నారు. అరేబియా తీరంలో ఈ తరహా దట్టమైన మేఘాల ధోరణిని శాస్త్రవేత్తలు ముందుగానే గుర్తించినట్లు చెప్తున్నారు. ముఖ్యంగా ఆగ్నేయ అరేబియా జలాలు వేడెక్కడంతో కేరళ సహా ఈ ప్రాంతంలో వాతావరణ పరంగా తీవ్ర మార్పులు చోటు చేసుకున్నాయి. వయనాడులో వాతావరణ పరిస్థితులతో పాటు ఇక్కడి రియల్ ఎస్టేట్, ప్రైవేట్ టూరిజం కూడా కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇక్కడ 10 ఏళ్లలో భవనాలు, ప్రత్యేకించి రిసార్టులు, హోమ్ స్టేల నిర్మాణంలో 30 నుంచి 40% పెరిగాయి. ఇవన్నీ కూడా కొండ ప్రాంతాల మధ్యన దిగువన ఉన్నాయి. నదీ ప్రవాహాల పక్కన కూడా ఇష్టారీతిన నిర్మాణాలు చేపట్టారు. దీంతో నది సహజ ప్రవాహం తీరులో తేడాలొచ్చాయి. మెప్పాడిలోని కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతంలో చుట్టుపక్కల గత 4 ఏళ్లలో చాలా రిసార్టులు నిర్మించారు. అక్కడ ఏదైతే మనం వెస్టర్న్ ఘాట్స్ అని అంటామో ఇది చాలా ఫ్రెజైల్ ఎకోసిస్టమ్, అంటే సున్నితమైన ఒకటి కాపాడవలసిన ఒక ప్రాంతం. దీని పట్ల కొన్ని మూమెంట్స్ కూడా అయినా కానీ అక్కడ మనకు ఏందనంటే గవర్నమెంట్ పాలసీస్ తోటి అక్కడ వేసే రోడ్లు అనండి, కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అనండి, లేదా కన్వర్షన్ ఫర్ అగ్రికల్చర్ అండ్ అదర్ యాక్టివిటీస్ లైక్ ప్లాంటేషన్స్, అక్కడ టీ ఎస్టేట్లు చాలా ఉన్నాయి. అక్కడ ఇంటర్ఫీరెన్స్ అనేది మన మనుషుల్ని పెరిగిన కొద్దీ ఇది ఇంకా పెరుగుకుంటూ పోతుంది. 2011లో గాడ్గిల్ కమిటీ నివేదికలో ఇవి ప్రత్యేక జోన్లు అని స్పష్టంగా పేర్కొంది. 2011లో కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు సమర్పించిన పశ్చిమ కనుమల ఎకాలజీ నిపుణుల ప్యానెల్ నివేదిక ప్రకారం వయనాడ్లోని వైతిరి, మనంతవాడి, సుల్తాన్ బతేరి లాంటి తాలూకాలను పర్యావరణ సున్నితమైన జోన్ 1లో చేర్చారు. అంటే అటవీయేతర ఉపయోగాలకు, వ్యవసాయేతర వినియోగానికి అనుమతించరు. కొండలను తవ్వి రియల్ ఎస్టేట్, ప్రైవేట్ టూరిజం పేరుతో అడవులను నరకడం, నదీ ప్రవాహ గతిని మార్చేలా నిర్మాణాలు చేస్తే భవిష్యత్తులో కూడా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందనేది నిపుణులు చెబుతున్నమాట. కేరళలోని 14.5% భూభాగంలో భారీ వర్షాలు, వరదలు సంభవించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పర్యావరణ మార్పులు, అడవుల నరికివేత వంటివి వర్షాకాలంలో కొండ చర్యలు విరిగిపడుతున్న ఘటనలకు ప్రధాన కారణమని చెప్తున్నారు. దీని ప్రభావిత ప్రాంతాల్లో నిర్మాణ రంగ కార్యకలాపాలు విపత్తులకు కారణమని విశ్లేషిస్తున్నారు.
కేరళలోని వయనాడ్ వరద విలయం రాష్ట్ర చరిత్రలోని అతిపెద్ద విపత్తు. ఈ భారీ వర్షాలు, వరదలు, కొండ చర్యలు విరిగిపడిన ఘటనల్లో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఈ ప్రమాదంలో గాయపడిన వారు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వయనాడ్లో విపత్తు నిర్వహణ బృందాలు, సైనికులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. వరదలు, కొండ చర్యలు విరిగి పడడంతో భూలోక స్వర్గంగా, దేవభూమిగా పిలిచే కేరళలోని వయనాడ్ ఇప్పుడు మృత్యువుల దిబ్బగా మారింది. మృతుల సంఖ్య పెరుగుతోంది. రాత్రికి రాత్రే ఊళ్లు మాయమయ్యాయి. బండరాళ్లు, మట్టి దిబ్బల కింద చిక్కుకుని పలువురు ప్రాణాలొదిలారు. చాలా మంది ఆచూకీ అస్సలు తెలియడం లేదు. వయనాడ్ జిల్లా మెప్పడి, మండక్కై, చూరాల్మల, అట్టామల, నూల్పుజ గ్రామాల్లో సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. కొండ చర్యలు విరిగిపడి గ్రామాల ఆనవాళ్లు లేకుండా పోయాయి. వందల ఇళ్లు నేలమట్టమయ్యాయి. వందల మంది బురద మట్టిలో కూరుకుపోయారు. మరోవైపు ఈ గ్రామాల్లోని టీ, కాఫీ తోటల్లో పనిచేసే వందల మంది వలస కూలీల ఆచూకీ దొరకడం లేదు. ఎక్కడ చూసినా హృదయ విదారకర దృశ్యాలే కనిపిస్తున్నాయి. 2019లో వయనాడ్లోని పుతుమలలో కొండ చర్యలు విరిగిపడి 17 మంది సజీవ సమాధయ్యారు. అలాగే 2021 అక్టోబరులో ఇడుక్కి, కొట్టయాం జిల్లాల్లో భారీ వర్షాలకు 35 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఆగస్టు 2022లో భారీ వర్షాలకు ఆకస్మిక వరదలు సంభవించి కొండ చర్యలు విరిగిపడి 18 మంది మృతి చెందారు. దేశంలో 2005 నుంచి 2022 మధ్య మొత్తం 3782 కొండ చర్యలు విరిగిపడిన ఘటనలు చోటు చేసుకోగా, కేరళలో అత్యధికంగా 2239 ఉన్నట్లు కేంద్ర భూ విజ్ఞాన శాఖ నివేదిక చెప్తోంది. ఇప్పుడు జరిగిన వరద విలయం కేరళ చరిత్రలోనే అతి పెద్దదిగా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఎస్పెషల్ అరేబియన్ సీలో ఈ యొక్క టెంపరేచర్స్ అనేది బాగా పెరిగి అక్కడ క్యూములోనింబస్ లాంటి సడన్ క్లౌడ్స్ వచ్చి అవి కొత్త ప్రాంతాల కంటే ఎన్నడూ వరదలు చూడని ప్రాంతాల్లో కూడా సడన్గా ఎక్కువ నీళ్ళు వచ్చేస్తాయి. సో ఇలాంటి పరిస్థితితో కూడా అయ్యింది. సో ఇది క్లైమేట్ చేంజ్ అనేది మనకు తెలుసు, గ్లోబల్ వార్మింగ్ ఆల్రెడీ ఉన్నది. మొదట మండకై ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది వెంటనే అక్కడకు వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. కొంతమంది బాధితులను సమీపంలోని చూరాల్మలలోని వెలారిమల పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన సహాయక శిబిరానికి పంపించారు. వెలారిమల స్కూల్ దగ్గర మరోసారి కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో శిబిరం సహా చుట్టుపక్కల ఇళ్లు, దుకాణాలు బురదలో కూరుకుపోయాయి. అనేక వాహనాలు అందులో ఇరుక్కుపోయాయి. చూరాల్మల గ్రామంలోని కొంత భాగం తుడిచిపెట్టుకుపోయింది. వయనాడు విపత్తుపై కేరళ సీఎం పినరై విజయన్ అత్యవసర సమీక్ష నిర్వహించారు. ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగించాలని అధికారులకు సూచించారు. విపత్తులో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించేందుకు వైద్యులు సిద్ధంగా ఉండాలని సంబంధిత అధికారులను సీఎం ఆదేశించారు. మరోవైపు వందలాది మంది ప్రజలు శిథిలాల కింద చిక్కుకుని సాయం కోసం అర్థిస్తున్నారు. వారిని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్, కేఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ముమ్మరంగా రెస్క్యూ చేపట్టింది. ఇప్పటి వరకు సుమారు 1000 మందిని కాపాడారు. వయనాడ్లో భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో సహాయక చర్యలకు కొంత ఆటంకం కలుగుతోంది. మరోవైపు వయనాడ్తో పాటు కేరళలోని ఉత్తరాది జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. 2 రోజులు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలెవ్వరూ అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించింది. కోజికోడ్, మలప్పురం, వాయనాడ్, కాసరగోడ్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. కొన్ని చోట్ల దారులు లేవు, అయినా తాత్కాలిక వంతెనలను ఉపయోగిస్తున్నారు. రోడ్డు మార్గాలు ధ్వంసమై రాకపోకలకు వీలులేని ప్రాంతాల నుంచి బెలి బ్రిడ్జ్ల ద్వారా ప్రజలను తరలిస్తున్నారు. వయనాడ్ బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వంతో పాటు దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ముందుకు వస్తున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ 5 కోట్ల విరాళం ప్రకటించారు. ఆర్పి గ్రూప్ రవి పిల్లై, లులు గ్రూప్ ఇంటర్నేషనల్ చైర్మన్ ఎంఏ యూసఫ్ అలీ,
కళ్యాణ్ జ్యువెలర్స్ చైర్మన్ ఎండి టిఎస్ కళ్యాణ్ రామన్లు కూడా ఒక్కొక్కరు 5 కోట్ల విరాళాన్ని సీఎం సహాయ నిధికి అందిస్తున్నట్లు ప్రకటించారు. మహీంద్రా అండ్ మహీంద్రా అధినేత ఆనంద్ మహీంద్రా స్పందించారు. అన్ని విధాలుగా వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వైనాడ్ ఘటనపై నటుడు విక్రమ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలను ఆదుకునేందుకు సీఎం రిలీఫ్ ఫండ్కు 20 లక్షలు ప్రకటించారు. మరోవైపు మలయాళ చిత్ర పరిశ్రమ వైనాడ్ ఘటనపై విచారం వ్యక్తం చేసింది. కొన్ని రోజుల పాటు సినిమా ఫంక్షన్లు, కార్యక్రమాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.